ప్రకృతి దిద్దిన కొలను అది దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. గతమంతా ఘనమే, ఇప్పుడే గబ్బు పట్టింది. ఓవైపు కబ్జాలు, మరోవైపు కాలుష్యం కంపుతో కొల్లేరు కొంపలు ముంచేస్తుంది. ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని దుర్వినియోగం చేస్తే ఏం జరుగుతుందో కొల్లేరు కల్లారా చూపిస్తోంది. ఇప్పుడు పరిస్థితి చేదాటిపోయింది. బుడమేరు, కొల్లేరు మళ్లీ బెజవాడను ముంచొద్దంటే ఆక్రమణల అంతు చూస్తామంటోంది కూటమి సర్కార్. కబ్జా కోరల్లో చిక్కుకున్న కొల్లేరు క్లియర్ అయ్యేదెట్లా? ఆపరేషన్ కొల్లేరు సాధ్యమేనా? లంక గ్రామాలకు రిలీఫ్ ఎప్పుడు? ఆక్రమణలతో నిండిపోయిన కొల్లేరు సరస్సు. ఓవైపు కంపు, మరోవైపు కబ్జాలతో పూడిక. ఆపరేషన్ కొల్లేరు కబ్జా కోరలు తీసేస్తుందా? సహజ సిద్ధంగా ఏర్పడిన సరస్సు ఆక్రమణల్లో చిక్కుకుంది. ఏ వాగు వంక పొంగి పొర్లి తన చెంతకొచ్చినా అక్కున చేర్చుకునే కొల్లేరు ఇప్పుడు బుడమేరు పుణ్యమాని చిన్నదైపోయింది. ఒకనాడు బుడమేరు పొంగినా, ఎర్రకాల్వ ఉప్పొంగినా, తమ్మిలేరు వరకలేసిన, రామిలేరు ఉద్ధృతంగా ప్రవహించిన ఆ నీరంతా కొల్లేరు వైపే పరుగులు తీసేది. చిన్నా చితక నీటి వనరుల నుంచి పాయలు పాయలుగా వచ్చి ఇక్కడే చేరతాయి. దక్షిణాసియాలోనే మంచినీటి సరస్సుగా పేరున్న కొల్లేరు కబ్జా కోరల్లో చిక్కిపోయింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొల్లేరును కబ్జా పెట్టేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కొల్లేరు లంకవాసులను ముంచేస్తోంది. బెజవాడను బుడమేరు ముంచేయడంతో ఏపీ కూటమి సర్కార్ అలర్ట్ అయింది. ఆపరేషన్ బుడమేరుతో విజయవాడకు మళ్లీ అలాంటి దుస్థితి రాకుండా చేస్తామంటోంది. కొల్లేరుపై ఆక్రమణలు ఉంటే కొట్టేస్తామని చెబుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజా సంక్షేమం కన్నా తమ ప్రభుత్వానికేదీ ఎక్కువ కాదని స్పష్టం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. కొల్లేరు అంతా ఆక్రమణకు గురైంది. 2,70,000 ఎకరాల విస్తీర్ణంలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొల్లేరు సరస్సు ఇప్పుడు 77,000 ఎకరాలకు పరిమితమయ్యింది. 10 కాంటూర్ల పరిధిలో ఉన్న కొల్లేరు సరస్సు ప్రస్తుతం 5 కాంటూర్లకు కుదించుకుపోయింది. అంటే కబ్జాలు, ఆక్రమణలు ఏ రేంజ్ లో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఏళ్లుగా కొల్లేరు ఆక్రమణలకు గురైంది. ఇప్పుడు వాటిని తొలగించడం చాలా పెద్ద సమస్య. అన్ని పార్టీల నేతలు అక్కడ చేపల చెరువులు నిర్మించడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటప్పుడు రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని కూటమి సర్కార్ కబ్జా కోరలను పీకేస్తుందా అన్న చర్చ ఆసక్తికరంగా మారింది. కబ్జాలు ఎక్కువై, విస్తీర్ణం తక్కువై కొల్లేరు సరస్సు ప్రవాహానికే ఇబ్బంది తప్పడం లేదు. వాటర్ ఫ్లో ఎక్కువై లంక గ్రామాలను ముంచేస్తోంది. కొల్లేరును నమ్ముకుని బతుకిడ్చుతున్న వేలాది మంది 20 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. వాగులు, వంకల నుంచే కాదు, చివరకు ఏలూరు నుంచి కూడా మురుగునీరంతా సరస్సులోనే కలుస్తోంది. అంతలా సరస్సు సహజ స్వరూపాన్ని దెబ్బతీశారు. చేపల చెరువుల పేరిట దాదాపు 11 అడుగుల ఎత్తున కోటగోడలు నిర్మించినట్టు ఎక్కడికక్కడ కట్టలు వేసి ప్రవాహ వేగానికి అడ్డుగా నిలిచారు. కొల్లేరు ముందు భాగంలోనే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వెలిశాయి. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో 2005లో కొల్లేరు ఆపరేషన్ జరగ్గా 56,000 ఎకరాల్లో అక్రమంగా తవ్విన చెరువులను ధ్వంసం చేశారు. మిగిలిన చెరువులను తొలగించేందుకు కూడా అడుగులు పడ్డాయి. కానీ పొలిటికల్ ప్రెషర్ ఎక్కువై సీన్ మారిపోయింది. ఇదంతా జరిగి 20 ఏళ్లు కావస్తోంది. కానీ ఈలోపే అధికారంలో ఎవరు ఉంటే వారిదే రాజ్యం అన్నట్టుగా నడుస్తోంది. పవర్ లో ఉన్న పార్టీకి చెందిన నేతలంతా కొల్లేరుపైనే వాలిపోతూ వస్తున్నారు. అధికారులు కూడా చూసి చూడనట్టుగా కొల్లేరులో అక్రమ చెరువుల తవ్వకాలను ఎప్పుడూ వదిలేస్తూనే ఉంటారు. దళారులు ఇక్కడే, బ్లాక్ మెయిలర్స్ కు ఆవాసం ఇక్కడే. 2020లో ఎర్రకాల్వ, తమ్మిలేరు నుంచి వరద వచ్చినప్పుడు దానికి బుడమేరు తోడు కావడంతో ఏలూరు, కైకలూరు మార్గమంతా జలమయమైంది. దీనికి తోడు కొల్లేరు అంతర్భాగంలో పెరిగిన సిల్ట్ మరో కారణం. ఉప్పుటేరు నుంచి చొచ్చుకొచ్చే సముద్ర జలాలు మంచినీటి సరస్సు అసలు సిసలైన స్వరూపాన్ని దెబ్బతీశాయి. సరస్సు పరివాహకంలో ఉప్పు నీరు చేరింది.
బుడమేరు ఉగ్రరూపం దాల్చి విరుచుకుపడటం ఒక్క విజయవాడ నగరాన్ని ఆగం చెయ్యలేదు. ఆఖరికి కొల్లేరును కూడా గడగడలాడించింది. బుడమేరు వరద కొల్లేరుకే చేరుకుంటుంది. గతంలో ఈ సీజన్లో కాస్తో కూస్తో నీరు మాత్రమే కొల్లేరులోకి వచ్చిపడేది. అలాంటిది కొల్లేరుకు నలుదిక్కులా ఉన్న జలవనరుల నుంచి వరద విరుచుకుపడుతూ వచ్చింది. కొల్లేరు సరస్సు సామర్థ్యం 3 టీఎంసీలుగా ఇరిగేషన్ అధికారులు నిర్ధారించారు. ఇప్పుడు బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, ఎర్రకాల్వతో పాటు మరికొన్ని డ్రైన్ల ద్వారా వస్తున్న నీరు 2 టీఎంసీలకు మించి ఉండదని అంచనా వేస్తున్నారు. అయినా కొల్లేరు ఇప్పుడు ఎటు చూసినా వరద నీటితో ఉరకలు వేస్తోంది. 5 ఏళ్ల క్రితం ఇలాంటి పరిస్థితులే నెలకొన్నా ఇప్పుడు బుడమేరు దూకుడు కొల్లేరును వణికిస్తోంది. ఇప్పటికే కోమటిలంక మార్గం కొట్టుకుపోయింది. పెనుమాకలంక మార్గం నీట మునిగింది. ఏలూరు, కైకలూరు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. డజన్ల సంఖ్యలో లంక గ్రామాలు దాదాపు ఇప్పటికే నీటిలో చిక్కుకుపోయాయి. అద్భుతంగా తీర్చిదిద్దితే అదో టూరిస్ట్ ప్లేస్, దానంతట దాన్ని వదిలేస్తే అదో ప్రకృతి చెక్కిన సుందర అందాల సోయగం. కానీ ఆ సరస్సును పట్టించుకోలేదు, దానంతట దాన్ని వదిలేయలేదు. అక్రమార్కులు కొల్లేరును గెలికారు. అదిప్పుడు జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఏళ్లుగా కబ్జాలు జరిగినా ఎవరికీ పట్టలేదు. ఇప్పుడు నిండా ముంచడంతో కబ్జాలను ఖతం చేస్తామంటున్నారు ప్రభుత్వ పెద్దలు. మురుగునీరు ముంపుకు కేరాఫ్ గా ఉన్న మంచినీటి సరస్సుకు పూర్వ వైభవం వస్తుందా? చేపల చెరువులు, రొయ్యల కుంటలపై బుల్డోజర్లు దిగుతాయా? ఆక్రమణల్లో చిక్కుకున్న కొల్లేరు క్లియర్ అయ్యేదెట్లా? మంచినీటి సరస్సునే ముంచిన అక్రమార్కులు. ఆక్రమణలు, కబ్జాల్లో తిలాపాపం తలా పిడికెడు. గుర్రపుడెక్క పూడికతో నిండిపోయిన కొల్లేరు. ఏరులన్నీ ఏకమై కబ్జాలు అడ్డుగా వచ్చి కొల్లేరు ఉప్పొంగుతోంది. అడుగడుగున అడ్డగోలుగా తవ్వకాలు, ఆక్రమణలు, నిర్వహణలో నిర్లక్ష్యం జనాల కొంప ముంచుతోంది. ఒకప్పుడు వ్యవసాయానికి కేరాఫ్ గా ఉన్న కొల్లేరు పరివాహక ప్రాంతం ఇప్పుడు ఆక్వాకు నిలయంగా మారింది. ఏపీ క్యాపిటల్ పక్కనే ఉన్న విజయవాడ నగరం మునగడంతో కొల్లేరు ముప్పుపై అలర్ట్ అయింది ఏపీ సర్కార్. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని భావిస్తోంది. అయితే 1999లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే జీవో నంబర్ 120 విడుదల చేసి కొల్లేరు ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించారు. తరువాతి ప్రభుత్వం ఆ జీవో అమలు చేసి వేల ఎకరాల్లో చెరువుల ధ్వంసం చేశారు. మరోవైపు ఇప్పటికే 10 కాంటూర్లలో ఉన్న కొల్లేరు 5 కాంటూర్లకు పరిమితమైంది. ఇప్పుడు 5 కాంటూర్ల నుంచి 3కి కుదించాలన్న డిమాండ్ ఉంది. అదే జరిగితే బెజవాడకు ఇంకా ముప్పు పెరిగే ప్రమాదం ఉంటుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలు, బడాబాబులంతా వేల కోట్ల విలువైన కొల్లేరు భూములను కొల్లగొట్టారు. 15,000 ఎకరాలను చేపల చెరువుల్లా మార్చేశారు. 2006లో జరిగిన కొల్లేరు ఆపరేషన్లో అక్రమ చెరువుల్ని తొలగించారు. 5వ కాంటూరు వరకు 83,382 ఎకరాల కొల్లేరు సరస్సును పునరుద్ధరించారు. ఆ రోజుల్లో కొల్లేరు నుంచి చెరువుల మాఫియా పారిపోయింది. తరువాత మళ్లీ చేపల మాఫియా కొల్లేరుకు చేరింది. 2021 అక్టోబర్ 31 నాటికి 15,742 ఎకరాలు ఆక్రమణకు గురైందని అధికారులు గుర్తించారు. 2021-22లో మరో 3,000 ఎకరాల్లో అక్రమ చెరువులు తవ్వారని అధికార యంత్రాంగమే అంగీకరిస్తున్న పరిస్థితి. అలా చూసిన కొల్లేరులో 18,000 ఎకరాలు చేపల చెరువుల కోసం కబ్జా అయింది. దాంతో లంక గ్రామాలు బెజవాడ ముంపునకు గురవుతోంది. బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు నుంచి పెద్ద ఎత్తున వరద పొంగటంతో కొల్లేరు నిండిపోతుంది. ఎగువన కురిసిన వర్షాలకు 68 మేజర్, మైనర్ డ్రైన్లు కూడా విరుచుకుపడుతున్నాయి. మామూలు రోజుల్లో 10,000 క్యూసెక్కులు మాత్రమే ఉండే నీరు ప్రస్తుతం 25,000 క్యూసెక్కులకు చేరింది. 35 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో 2,70,000 ఎకరాల సహజ సిద్ధంగా కొల్లేరు సరస్సు ఏర్పడింది. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో 164 లంక గ్రామాలు ఉన్నాయి. దాదాపు 3 లక్షల జనాభా అక్కడ నివాసముంటున్నారు. అసలు కొల్లేరుపై పెత్తనమంతా చేపల చెరువుల మాఫియాదే. బయట వ్యక్తులు ఎవరైనా కొల్లేరు అభయారణ్యంలోకి అడుగు పెడితే
బయటకు వెళ్లే వరకు ఏదో తెలియని నీడ వెంటాడి తరిమినంత భయోత్పాతం సృష్టిస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొల్లేరులో చేపల చెరువుల దందాకు ప్రభుత్వ పెద్దల సహకారం ఉంటుందన్న ప్రచారముంది. కొల్లేరు పరిధిలో ఎకరం పట్టా భూమి కనీసం 60 లక్షలు ఉంటుంది. ఆ లెక్కన ఆక్రమణలకు గురైన భూముల విలువ 10,000 కోట్ల పైమాటే. కొన్నాళ్లుగా కొల్లేరు పూడికతో నిండిపోతోంది. ముఖ్యంగా వరదల సమయంలో వచ్చే ఒండ్రుమట్టి, గుర్రపు డెక్కతో పూడికమయమవుతోంది. దాంతో 1900 సంవత్సరం నాటికి సముద్రమట్టం కంటే దిగువన ఉన్న కొల్లేరు ఇప్పుడు ఎగువకు వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. కొల్లేరు ప్రాంతమంతా ఒకప్పుడు వ్యవసాయంతో సందడిగా ఉండేది. 1969లో వచ్చిన తుఫాను తరువాత పరిస్థితి మారింది. ముంపు, కాలుష్యం పెరగడంతో వ్యవసాయం ముందుకు సాగలేదు. ఆ సమయంలో కొల్లేరు వాసులు వలసలు పోవాల్సి వచ్చింది. ఆ తరువాతే కొల్లేరులో భారీ ఆక్రమణలు పెరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది.